సార్ కీర్తనల గ్రంథం 56:8లో నీ కన్నీరు కవిలలో దాచబడి ఉన్నదనే మాటలో ఎలాంటి కన్నీరు కవిలలో కనబడుతుంది? ఆత్మల రక్షణ కోసం కార్చినదా, లేదా మనం కష్టాలు పడినప్పుడు కార్చిన? రెండు కూడా ఏ రకం కన్నీరైనా దేవుడు మనం యథార్థంగా ఇప్పుడు యోబు ఆయన ఏ తప్పు చేయకపోయినా ఆయన శ్రమ పడ్డాడు. కాబట్టి ఆ శ్రమలో ఆయన కార్చిన కన్నీరు దేవుడు అది ఒక విలువైనటువంటి సంపదగా దాచిపెడతాడు అక్కడ. అలాగే నశించే ఆత్మల కొరకు కూడా కార్చిన కన్నీటిని కూడా ఆయన అక్కడ దాచిపెడతాడు తప్పకుండా. ఈ కన్నీటికి ఆ కన్నీటికి కూడా జవాబు ఇస్తాడు ఆయన. ఇప్పుడు మన కష్టాల కొరకు ఏడిస్తే దేవుడు ఈసడించుకుంటాడు, చీదరించుకొని అసహించుకుంటాడు అనేది కాదు కదా. మన కష్టాల కన్నీళ్ళ లోయలో మనం ప్రయాణించినప్పుడు బాధ తట్టుకోలేక మన వేదనతో కార్చే కన్నీటిని కూడా దేవుడు గౌరవిస్తాడు, విలువైందిగానే ఎంచుతాడు. ఇప్పుడు ఆయన చెప్పిన రెఫరెన్స్ అది చూద్దాము. 56 ఆయన ఎలాంటి పరిస్థితుల్లో కన్నీరు గార్చాడో చూడండి. 2వ వచనం. సార్, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్ల నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలెనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. ఇప్పుడు ఇదంతా కూడా ఆయనకు పర్సనల్గా వచ్చిన బాధను బట్టి కన్నీళ్ళ, లేకుంటే ఎవడో నరకానికి ఎడుతున్నాడని కన్నీళ్ళ? పర్సనల్ బాధ మరి. కనుక ఆ కాంటెక్స్ట్ను బట్టి చూస్తే కూడా సందర్భ శుద్ధి, సందర్భ సహిత వ్యాఖ్యానాన్ని మనం చూస్తే కూడా ఆయన ఈతి బాధలు, లోకంలో మనుషులకు కలిగే బాధలను గూర్చి, ఆయన అనుభవించిన బాధల్లో కార్చిన కన్నీళ్లను గూర్చి చెప్తున్నాడు. ఓకే, అవి కూడా విలువలేనివేం కాదు, వాటిని కూడా దేవుడు విలువైనవిగా ఎంచుతాడు. ఓకే, ఓకే సార్.